నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనం ఒక వ్యవసాయ డ్రోన్లు విక్రయిస్తున్న దుకాణంలో ఉన్నాం. హైదరాబాద్లో ఈ షాప్ ఉంది. విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల పేరుతోటి హైదరాబాద్తో పాటు తెలంగాణలో అనేక చోట్ల, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, కర్ణాటకలో కూడా వీళ్ళు ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ విక్రయిస్తున్నారు. వెనకాల దాని నిర్వాహకులు సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అనేక రకాల బ్యాటరీలు కనబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ రకమైన కొత్త బ్యాటరీ ఈ డ్రోన్లలో వాడుకోవడానికి అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నారు. అంతకు ముందు నుంచి ఉంటున్న బ్యాటరీలు అయితే ఇవి. ఇలాంటివి 2 వేసుకుంటే 12 లీటర్ల కెపాసిటీ కలిగిన డ్రోన్ స్ప్రేయర్ను దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు స్ప్రే చేసుకోవచ్చు. 2 ఎకరాలకు స్ప్రే చేయడానికి సరిపోతుందని చెప్పేవాళ్ళు. అయితే ఈ కొత్త బ్యాటరీ మాత్రం ఒకే బ్యాటరీ తోటి స్ప్రే చేసుకోవచ్చు. అదే డ్రోను ఇది 5 ఎకరాలు స్ప్రే చేయడానికి పనిచేస్తుంది. 16-18 నిమిషాల పాటు కూడా డ్రోన్ ఎగరడానికి బ్యాటరీ సరిపోతుందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజంగా ఇట్లా పనిచేస్తే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఇది డబల్ పని చేసుకోవడానికి ఉపయోగం అవుతుంది. కాబట్టి ఈ బ్యాటరీలు నిజంగా అంత పనిచేస్తున్నాయనే విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూసి తెలుసుకుందాం. ఇక్కడ నుంచి కొంత దూరంలో వ్యవసాయ పొలాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఈ బ్యాటరీని చెక్ చేయిద్దాము. డ్రోన్ తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ఒకటి. సో తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత వచ్చి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇది నిజంగా 5 ఎకరాలు స్ప్రే చేయడానికి సరిపోతుందా లేదా చూసొద్దాం. తర్వాత వీటి గురించి పూర్తి సమాచారం అడుగుదాం. అదేవిధంగా డ్రోన్ల గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఒక డ్రోన్ స్ప్రేయర్ చూస్తున్నాం. ఈ డ్రోన్ స్ప్రేయర్ తోటి ఈ వరి చేనుకు మందు స్ప్రే చేయించి చూద్దాం. ఈరోజు మనతో పాటు సంతోష్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. విఘ్నేశ్వర డ్రోన్స్ కంపెనీ నిర్వాహకులు వాళ్ళు. వారితో మాట్లాడదాం. వీటిని పెట్టి కూడా చూద్దాం. ఈ పాత బ్యాటరీలు పెట్టడానికి అవకాశం ఉందా, లేదంటే ఈ కొత్త బ్యాటరీ పెడితే ఎంతసేపు స్ప్రే చేస్తుందో ముందుగా చూద్దాం. మనం ఫీల్డ్లో ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. మొత్తం ఎన్నిసార్లు ఎన్ని ట్యాంకులు స్ప్రే చేయగలుగుతుంది, దాని ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉందనే సమాచారం అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. మీరు డ్రోన్లు ఎన్నాళ్ళుగా అమ్ముతున్నారు? మేము 3 సంవత్సరాల నుంచి డ్రోన్లు అమ్ముతున్నాం. 3 సంవత్సరాల నుంచి. బ్యాటరీలు ఇవి కొత్తగా వచ్చాయా ఏమంటున్నారు? ఇది కొత్తగా వచ్చాయి సార్ బ్యాటరీలు. ఇవి కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఇవేమో పాత మోడల్. ఇది పాత మోడల్. ఇప్పుడు డ్రోన్లు కూడా ఎన్ని రకాలు ఉంటాయి మీ దగ్గర? ఇది డ్రోన్, ఇదే డ్రోన్ స్ప్రేయర్. ఇది డ్రోన్ స్ప్రేయర్ అండి. చూపిస్తారా ఇప్పుడు ఈ బ్యాటరీ ఎంతసేపు పనిచేస్తుందని చూద్దామా ముందు మనం? చూద్దామండి. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇవి పాత బ్యాటరీలు కదా, ఇంతకు ముందు చాలా కాలం నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇది వీటితో డ్రోన్ స్ప్రేయర్ ఎంతసేపు ఎగురుతుంది? మనకు 2 ఎకరాలు, దీంతో 2 ఎకరాలు స్ప్రే చేస్తుంది. 2 ఎకరాలు అంటే ఇక్కడ ఉన్న ఈ డ్రోన్ అయినా మీరు చెప్పేది? అదే డ్రోన్. ఇక్కడ ఇప్పుడు ఇదే డ్రోన్ ఎంత కెపాసిటీ అండి? దీని ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది? క్యాంప్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్లు. 12 లీటర్లు. 12 లీటర్ల కెపాసిటీ తోటి ఇవి పెడితే ఇవి 2 పెట్టాలా, ఒకటి పెట్టాలి? 2 పెట్టాలి. 2 పెట్టాలి. 2 పెడితే ఎంతసేపు ఎగురుతుంది జనరల్గా గాల్లో? 8 నిమిషాలు ఎగురుతుంది. 12 ట్యాంకులు, 2 ట్యాంకులు వాటర్ స్ప్రే చేస్తారు. 2 ట్యాంకులు అంటే ఒక ఎకరానికి ఒక ట్యాంక్ సరిపోతుంది? ఒక ఎకరానికి ఒక ట్యాంక్ సరిపోతుంది. ఓకే. సో ఇట్లా ఇవి పెట్టవచ్చు అంటే ఇప్పుడు ఇది పెట్టి చూపించడం సాధ్యం అయిద్దాం? మనం దీన్ని పెట్టి చూపించవచ్చు సార్. ఇది ఆల్రెడీ మార్కెట్ లో చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఈ బ్యాటరీ గురించి అందరికి తెలుసు. ఇది టట్టు బ్యాటరీ. ఇది 22,000 mAh బ్యాటరీ, 6 cells బ్యాటరీ. దీని గురించి అందరికీ తెలుసు, వాడే వాళ్ళందరికీ తెలుసు, డ్రోన్ వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు లేటెస్ట్ బ్యాటరీ మనం పెట్టి చూపిద్దాం సార్. ఓకే. ఇదైతే 8 నుంచి 10 నిమిషాల్లో వస్తుంది. 12 లీటర్ల ట్యాంకు 24 లీటర్లు అంటే 2 సార్లు ఒకసారి ట్యాంక్ కాలైతే మళ్ళీసారి 8 నిమిషాల పాటు గాల్లో ఎగురుతుంది. మరి ఇప్పుడు కొత్త బ్యాటరీ పెట్టి చూద్దాం. చూస్తే తెలుస్తుంది కదా. ఒక్కసారి ఆ కొత్త బ్యాటరీ తీసుకోండి, పెట్టి మీరు చూపిద్దురు కానీ. ఓకే. ఇప్పుడు 4 కొత్త బ్యాటరీలు అండి. ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇవి చూస్తేనేమో కొత్తగా ఉన్నాయి, అంటే సీల్ ఓపెన్ చేసినట్టున్నారు. నిన్ననో ఇవాళ. అవును. ఇవి వాడలేదు. ఇదేమో వాడినవేనా? ఆల్రెడీ వాడినాయి సార్. ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్యాటరీ 2000 ఎకరాలు ఆల్రెడీ మనం స్ప్రే చేసి చెక్ చేసి చూసాం సార్. చెక్ చేసినవేనా? ఇప్పుడు ఏదైతే దీని చుట్టూ టేప్ కూడా ఏదో వేసినారు. మీరు ఇందులో ఇవన్నీ కూడా అవే కదా మొత్తం? అన్నీ అవే. తీసుకోండి, ఏదైనా తీసుకుంటారా? దీనికి సెట్ చేయాలి కదా. దీనికి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. దీని నిండా వాటర్ ఉన్నాయి. దీంతో ఎంత కొడతారు జనరల్గా? ఎంత కొడుతున్నారు మీరు? నేనేమన్నా అబ్జర్వ్ చేసినారు కదా? మేము మామూలుగా పాత వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కొడితే 6 ఎకరాల వరకు కొడుతుంది. న్యూ పర్సన్స్ కొత్త వాళ్ళు తీసుకుంటే 5 acres ఈజీగా కొట్టగలచ్చు. 5 ఎకరాలు అంటే 5 ట్యాంకులు. 5 ట్యాంకులు నిండుగా 5 ట్యాంకులు, 12 లీటర్ల ట్యాంకులు 5 ట్యాంకులు కొట్టచ్చు. సరే. ఇప్పుడు ఇందులో అయితే ఆల్రెడీ వాటర్ ఉంది కదా? వాటర్ ఉంది సార్. సో దీన్ని మనం ఒకసారి ఇప్పుడు దీన్ని ఫ్లై చేయండి, చూద్దాం. కొంచెం దూరం జరుగు. టెస్టింగ్ పర్పస్ లోనే కొడుతున్నాం. ఇందులో వాటరే కదా, ఓన్లీ వేరే ఏం కలపలే కదా? వాటరే. కెమికల్ అయితే ఇప్పుడు ఒక ట్యాంక్ అయిపోయింది. సార్. ఇప్పుడు ఇంకొక వాటర్ మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇది పోద్దాం.
ఇప్పుడు ఇది ఒక ట్యాంక్ అయిపోయింది, అదే బ్యాటరీ. ఇప్పుడు రెండోసారి మళ్ళీ వాటర్. ఇప్పుడు రెండోసారి మనం వాటర్ నింపుతున్నాం. అయిపోయింది కదా ఇప్పుడు రెండో ట్యాంక్ అయిపోయిందా? రెండో ట్యాంక్ కూడా అయిపోయింది. మళ్ళీ వాటర్ తీసుకురండి. ఇప్పటికీ 2 ట్యాంకులు అయిపోయినాయి, 3వ ట్యాంకు వాటర్ నింపడానికి వస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు బ్యాటరీ వాటర్ నింపుకునే క్రమంలో ఈ డ్రోన్ ఆన్లైనే ఉంటుందా? బ్యాటరీ అప్పుడు కూడా నడుస్తుంటా, రన్నింగ్ ఉంటుందా? ఏముండదు, ఏముండదు. బ్యాటరీ ఫ్లయింగ్ ఉన్నప్పుడే రన్నింగ్ ఉంటుంది. డ్రోన్ స్టార్ట్ అయినప్పుడే రన్నింగ్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాటర్ మూడో ట్యాంక్ వాటర్ అంటే ఇప్పటి వరకు ఒక ట్యాంక్ 1 ఎకరానికి సరిపోతుంది. 1 ఎకరానికి సరిపోతుంది. మూడోసారి నింపుకున్న ట్యాంక్ తోటి ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేస్తున్నారు. బ్యాటరీ అయితే మార్చలేదు మనం, అదే బ్యాటరీ మార్చలేదు. బ్యాటరీ ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు పాత బ్యాటరీలు అయితే ఈ పాటికి మార్చేవాళ్ళు, ఈ పాటికి ఇప్పుడు మార్చాలి. 2 అయిపోయింది, 3వ దానికి మళ్ళీ మార్చాల్సి వస్తుంది. ఓకే. ఒక్క ఎకరము ఇప్పుడు ఒక ట్యాంక్ ఖాళీ కావడానికి నిజంగా టైం చూసి ఎంతసేపట్లో ఖాళీ అవుతుందండి? మనకు 3:30 నుంచి 4 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. 3:30 నుంచి 4 నిమిషాలు. 3:30 నుంచి 4 నిమిషాలు. అంటే ఎక్కువ పడాలి తక్కువ పడాలి అనే సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. ఎక్కువ పడాలి తక్కువ పడాలి అనే సెట్టింగ్స్ ఉంటాయి. అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. సో మూడోసారి ట్యాంకు నింపారు, మూడోసారి కొడుతున్నారు. ఇంకా 2 సార్లు మొత్తం 5 సార్లు అయితే వస్తుందని చెప్పారు. చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. తెలుస్తుంటుందా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఫోన్ అటాచ్ చేస్తున్నారు. ఫోన్ లో మనకు మొత్తం బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకెంత ఉంది అంతా మనకు చెప్తూ ఉంటుంది ఫోన్ లో. ఓకే. ఇక్కడ డిస్ప్లేలో తెలిసిపోతుంటది. ఓకే. ఇప్పుడు మూడో ట్యాంక్ కూడా అయిపోయింది. అంటే అయిపోయిన విషయం తెలుస్తుందా మనకి ఇక్కడ ఉంటే? ఇక్కడ ఉంటే తెలిసిపోతుంది. డ్రోన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది అంటే వాటర్ కంప్లీట్ అని ఇక్కడ చెప్పేస్తుంది. ఇక్కడ మనకు ఓకే వాటర్ కంప్లీట్ అని చెప్పేస్తుంది. వాటర్ కంప్లీట్ అని ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎక్కడ అయిపోయింది మరి భూమి ఎట్లా గుర్తుపట్టాలి? అట్లా మనకు ఎక్కడ అయిపోయిందో అక్కడ నుంచి మనకు రెడ్ మార్క్ స్టార్ట్ అయిపోతుంది. రెడ్ మార్క్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ ఏది దాంట్లో. దాన్ని బట్టి మనం మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడైతే మంది అయిపోతుందో అక్కడికి పోయి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనం అదే కంటిన్యూ చేసుకోవచ్చు. మూడు ట్యాంకులు పూర్తయినాయి. ఇప్పటికీ బ్యాటరీ అయితే మార్చలేదు. 3 సార్లు వాటర్ వస్తారు. ఇప్పుడు 4వసారి కూడా మళ్ళీ వాటర్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇది 4వసారి ట్యాంక్ నింపుతున్నారు ఈ డ్రోన్లో. బ్యాటరీ అయితే మార్చలేదు. 3 సార్లు అయిపోయింది. ఇప్పుడు 4వసారి నింపుతున్నారు. చూద్దాం, ఇది కూడా అయిపోయి ఇంకొకటి కూడా వస్తుందన్నారు. మొత్తం 5 సార్లు. ఇప్పుడు ఇది 4వ ట్యాంక్ తీసుకొని వెళ్తుంది. చూద్దాం ఇది ఎంతసేపు వస్తుందో. నాలుగు ట్యాంకులు ఇప్పటికి పూర్తయినాయి. బ్యాటరీ అయితే మార్చలేదు. బ్యాటరీలో ఎంత లెవెల్ ఉందనేది కూడా తెలుస్తుంది. అదేనా బ్లింకింగ్ అవుతుంది. ఇక్కడ 2 పాయింట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. మొత్తం 4 పాయింట్లకి 3వ పాయింట్ ఇట్లా బ్లింక్ అవుతుంది. ఇంకొక పాయింట్ అయితే క్లియర్గా గ్రీన్ కలర్లో కనబడుతుంది బ్లింక్ అవ్వకుండా. సో ఇప్పుడు 5వసారి నీళ్లు నింపిద్దాం ఇందులో. ఇప్పటికి 4 ట్యాంకులు పూర్తయినాయి. 5వ ట్యాంక్ నింపుతున్నారు. బ్యాటరీ మనం చూసాం కదా, ఇంకా 1.5 పాయింట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ అయిందా? కనబడుతూనే ఉంది, చూడవచ్చు. 5వ ట్యాంకు ఇప్పటికి 4 ఎకరాలు, 4 ట్యాంకులు 4 ఎకరాలు పూర్తయింది. 4 ఎకరాలు పూర్తయింది. ఇప్పుడు 5వ ట్యాంకు కూడా కంప్లీట్ అయితే 5 ఎకరాలకు కంప్లీట్ అవుతుంది. ఓకే, లేపండి. ఇప్పుడు అయిపోయిందా? ఇది 5వ? ఇది కూడా అయిపోయింది. 5వ ట్యాంక్ కూడా అయిపోయింది. ఇంకోటి కూడా వస్తుందా? ఇప్పుడు ఇంకోటి కూడా వస్తుంది. 6వ ట్యాంక్ కూడా వస్తుంది. ఇవి
అంటే ఇవి తగిలితే ఎప్పుడైనా పొరపాటున తగిలితే డేంజరా? ఇవి చాలా డేంజరా? ఇవి ఎంత డేంజర్ ఏమి ఉండదు, తగలగానే ఆగిపోతుంది మోటార్. ఆగిపోతుందా? అంటే ఇప్పుడు మనం స్పీడ్లో నడుస్తున్నప్పుడు చూసుకోక అటో ఇటో పోయి తగిలితే కట్ అవ్వడం, మన మనసులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇప్పుడు మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రోన్లని వాడడం, నడపడం, అమ్మడం? ఒక 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. 3.5 సంవత్సరాల నుంచి మేము డ్రోన్ సేల్ చేస్తున్నాం. ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది? ఇక్కడ ఇప్పటివరకు ఎక్కడ ఎవరికి మేము అమ్మిన వాళ్ళకి కానీ మేము నడిపిన వాళ్ళకి కానీ ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది జరగలేదు. నేర్పిస్తారా మీరే? మళ్ళీ అందరికి మేమే ట్రైనింగ్ ఇస్తాం. 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే డ్రోన్ డెలివరీ ఇస్తాం. 1 వీక్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి తర్వాతనే డ్రోన్. ఇప్పుడు మొత్తం 5 కంప్లీట్ అయిపోయినాయి కదా? ఇంకా కూడా కొంచెం బ్యాటరీ కనబడుతుంది, బ్లింక్ అవుతుంది కొంచెం. అవును సార్, ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. ఇది ఇంకొక ట్యాంక్ కూడా వస్తుంది. కానీ కస్టమర్కి మనం చెప్పడం మాత్రం ఓన్లీ 5 ట్యాంకులే చెప్తున్నాం. ఎందుకంటే 6 ఎకరాలు కొట్టొచ్చు, కానీ 6 ఎకరాలు మనం కొట్టినాం కదా, రేపు కస్టమర్కి 6 అని చెప్తే 6 రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 5 ట్యాంకులు కంఫర్ట్ గా కొట్టొచ్చు. అంటే మీరు ఎక్స్పర్ట్స్ లేండి, మీరు రెగ్యులర్ గా ఇదే వాడుతుంటాం కాబట్టి మేము 6 ట్యాంకులు కొట్టగలుగుతాం. కానీ అందరూ 6 ట్యాంకులు కొట్టలేరు. 5 ట్యాంకులు అయితే చాలా ఈజీ కొట్టచ్చు. 5 ట్యాంకులు అయితే ఇప్పుడు మన ముందే కొట్టినాం. 5 ట్యాంకులు కొట్టినా కూడా ఇంకా బ్యాటరీ అయితే అయిపోలేదు. సో ఇప్పుడు మనం ఈ బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది అనేది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఛార్జింగ్ పెట్టే అవకాశం అయితే లేదు. వెళ్దాం, వీళ్ళ స్టోర్ దగ్గరలోనే ఉంది. విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల కంపెనీ వాళ్ళది. ఇంతసేపు మనం పొలంలో స్ప్రే చేసాం కదా, మొత్తం 5 ట్యాంకులు నింపి స్ప్రే చేసినా కూడా ఇంకా ఈ బ్యాటరీ అయితే ఇదే బ్యాటరీ తోటి మనం అక్కడ స్ప్రే చేసినాం. అదే డ్రోన్ మన వెనకాల కూడా కనబడుతుంది. సో ఈ బ్యాటరీ అయితే ఇంకా కొంచెం మీలే ఉంది. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే తెలుస్తుందా మనకి? ఇక్కడ ఇప్పుడు ఆన్ చేస్తే కూడా తెలుస్తుందని చెప్తున్నారు. జస్ట్ ప్రెస్ చేయడమే. ప్రెస్ చేస్తే కూడా తెలుస్తుంది. ఇంకొక చిన్న పాయింట్ అయితే గ్రీన్ పాయింట్ వచ్చి పోతుంది, బ్లింక్ అవుతుంది. సో ఇది కొంత ఛార్జింగ్ ఉంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ కూడా పెడదాం, ఎంతసేపట్లో ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఏది ఛార్జర్? ఇదే పెట్టండి, దీన్ని ఛార్జింగ్ పెట్టి చూద్దాం. జస్ట్ దాన్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే మనకు ఇవి ఎట్లా పెట్టేవాళ్ళు ఇంతకుముందు? ఇవేనా? ఇవి 2 బ్యాటరీలు మనం ఛార్జింగ్ పెట్టేవాళ్ళం దీంట్లోనా. ఆ ఛార్జర్కి ఈ ఛార్జర్కి వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్లోనే ఇక్కడ 2 బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తున్నాయి. అప్పుడు ఈ రెండింటికి ఇవి 2 ఉన్నాయి. ఇవి సెట్ చేసుకోవడం అంతేనా? అంతే. ఓకే. ఇవి మనం ఇంతకుముందు ఈ 2 ఛార్జింగ్ పెట్టేటోళ్ళం, ఇలా పెట్టేటోళ్ళం. అప్పుడు 2 బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒకే బ్యాటరీ ఛార్జింగ్ పెడితే అయిపోతుంది. ఒకటి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు అది పెట్టేసిరు, మీరు పెట్టేసినాం. ఆన్ చేసిరా? ఆన్ చేసేసినాం. ఇక్కడ మనం బ్యాటరీని, ఇక్కడ ఛార్జర్ ఆన్ అయిపోయింది. మనం ఇక్కడ బ్యాటరీని ఆన్ చేసేస్తున్నాం. బ్యాటరీ ఆన్ చేస్తున్నారు. బ్యాటరీ ఆన్ చేస్తే చేయాల్సిన అవసరం ఉందా ఛార్జింగ్ పెట్టేటప్పుడు? ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం బ్యాటరీని ఆన్ చేయాలి. మనకి ఇప్పుడు ఛార్జర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే ఈ బ్యాటరీ మేము ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు కరెంట్ పోయి వచ్చింది. ఇది ఆటోమేటిక్గా కరెంట్ రాగానే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఛార్జ్, మనం ఏం ఆన్ చేయాల్సిన అవసరం. ఇదైతే మళ్ళీ మనిషి ఉండి మళ్ళీ స్టార్ట్ నొక్కితేనే అవుతుంది. కరెంట్ మధ్యలో పోయి వచ్చినా మనం ఉండి మళ్ళీ ఆన్ చేయాలి, లేకపోతే ఆన్ అవ్వదు. ఇదైతే అట్లాంటి సమస్య లేదు. ఇదైతే మనకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది ఛార్జింగ్ టైము. ఇదైతే 10 నుంచి 12 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. 10 నుంచి 12 నిమిషాలు అంటే ఇప్పుడు 12:20 కావస్తుంది. అవును, 10 నిమిషాల్లోనే అయిపోతుంది. 10-12 నిమిషాలు అయిపోతుంది. అంటే స్ప్రేయింగ్ టైం ఎక్కువ వస్తుంది, డబల్ వస్తుంది. ఇది ఛార్జింగ్ పెట్టుకునే టైం తక్కువ, సగంలో సగం తగ్గిపోతుంది. ఓకే. సో దానివల్ల 2 రకాల బెనిఫిట్స్. ఛార్జింగ్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది, పని ఎక్కువసేపు చేసుకోవచ్చు. ఓకే. ఈ సౌండ్ ఏంది? ఇప్పుడు అది ఛార్జింగ్ ఆన్లో ఉంది కాబట్టి ఛార్జర్ ఆన్లో అయింది. ఓకే. ఆ సౌండ్ ఛార్జ్ అవుతున్నంతసేపు వస్తుంది. ఓకే. ఇంతకుముందు ఏంటంటే ఈ బ్యాటరీ ఏంటంటే ఇప్పుడు ఛార్జింగ్ అయిపోగానే ఆటోమేటిక్గా ఛార్జర్ కూడా పడిపోతుంది. ఇక్కడ ఏంది అంటే ఛార్జింగ్ అయిన తర్వాత కూడా మనం ఛార్జర్ నడుస్తూ ఉంటుంది, మనం మళ్ళీ వచ్చి ఆఫ్ చేసుకోవాలి. కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఆఫ్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్ ఆఫ్ అనేది ఉండదు. దానివల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఎన్ని రోజుల నుంచి మీరు టెస్ట్ చేస్తున్నారు? మీరు ఈ 3-4 బ్యాటరీలు అవే ఉన్నట్టున్నాయి, ఇవన్నీ అవేనా? అవన్నీ అవే బ్యాటరీలు. మేము ఒక 40 డేస్ నుంచి మేము దీని మీద టెస్టింగ్ చేస్తున్నాము. 40 రోజుల నుంచి బాగా చెక్ చేస్తున్నాం. రోజు మేము 160-170 ట్యాంక్స్ వాటర్ పోసి స్ప్రే చేసి చెక్ చేస్తున్నాం. ఎక్కడ స్ప్రే చేస్తున్నారు మీరు? మేము అక్కడ పంట పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ మేము వాటర్ పోసి అక్కడ చెక్ చేస్తూ ఉన్నాం. అంటే ఆల్రెడీ మీరు ఇచ్చిన డ్రోన్లు చాలా మంది దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరితో మాట్లాడి అందరిని ఒక దగ్గర పెట్టి అందరితో మాట్లాడి అందరూ చూపిస్తున్నాం. మేము కూడా టెస్టింగ్ బాగా చేసాం.
ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ఈ బ్యాటరీ మనకు వారంటీ ఏది లేదు ఈ బ్యాటరీకి ఇంతకుముందు. ఇప్పుడు బ్యాటరీకి ఏంటంటే వారంటీ గ్యారంటీ ఉంది. ఇంతకుముందు వీటి మీద వారంటీ లేదా? ధర ఎంత ఉండే ఈ రెండు సెట్ కలిపి? ఈ సెట్ కలిపి మనకు అప్పుడు 55,000 రూపాయలు ఉన్నాయి. 55,000 రూపాయలు. 55,000 రూపాయలు ఉన్నాయి, కానీ వారంటీ గ్యారంటీ ఏది లేదు. వారంటీ గ్యారంటీ. ఒక డ్రోన్ స్ప్రేయర్ కొన్న రైతు ఎన్ని బ్యాటరీ సెట్లు కొనుక్కునే వాళ్ళు? అప్పుడు ఒక డ్రోన్ స్ప్రేయర్ కొన్న రైతు మినిమం 5 బ్యాటరీలు కొనేటోడు. 5 సెట్లు కొనేటోడు. కమర్షియల్ నడపాలంటే 5 సెట్లు కొనేది. అంటే ఇది రెంట్కు తిప్పే వాళ్ళు 5 సెట్లు కొనేది. ఒకవేళ తన పొలంలో తానే వాడుకునే రైతు అయితే 3 సెట్లు కొనాల్సి వచ్చేది. 3 సెట్లు కొనాల్సి వచ్చేది. అంటే ఒకటి అయిపోయినాక ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవాలి. 20 నిమిషాలు ఇది ఛార్జింగ్ అయ్యే లోపల 40 నిమిషాలు పట్టేది ఛార్జింగ్ టైం. 40 నిమిషాలు. అప్పుడు 2 సెట్లు కొట్టుకునేవాడు. ఓకే, ఒకటి ఇట్లా రీసైకిల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఓన్ రైతులకైతే ఇది ఒకటే బ్యాటరీ సరిపోతుంది. ఒకటే సరిపోతుందా? ఓన్గా రైతు వాడుకునే రైతులకు ఒకటే బ్యాటరీ సరిపోతుంది. రెంట్కు పోయే వాళ్ళకైతే 3 బ్యాటరీలు అయితే సరిపోతాయి. 3 కావాలి. 2 ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్లోగా అవుతుంది పని. 3 ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దాని ధర ఎంత వచ్చిందండి మరి మామూలుగా? దీని ధర వచ్చేసి 75,000 రూపాయలు. 75,000. దీనికి ఒక సెట్కి 55,000 అయితే దానికి 20,000 పెరుగుతుంది. 20,000 పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 55 ఇంటూ 5 సెట్ల బ్యాటరీలు కొంటున్నాయి కమర్షియల్ నడిపేటోళ్ళు. 2,75,000 అవుతున్నాయి. ఇక్కడ ఏంది 3 బ్యాటరీలు కొంటున్నారు. 2,25,000 తోటి అయిపోతుంది. 2,20,000. అట్లా కొంచెం ఖర్చు తగ్గుతుంది. ఇది బెనిఫిట్ ఏంటంటే 5 బ్యాటరీలు ఉన్నా కూడా 5 2 10 ఎకరాలు స్ప్రే చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ 3 బ్యాటరీలు ఉన్నా 3 5 15 ఎకరాలు అయిపోతుంది. 15 ఎకరాలు అవుతుంది. ఛార్జింగ్ కూడా ఈజీ అవుతుంది అన్నట్టు. ఛార్జింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. పని కూడా తొందరగా అయిపోతుంది. పదే బ్యాటరీ మార్చాల్సిన అవసరం రాదు. ఓకే. ఇంతకుముందు ఏంది ఈ బ్యాటరీలు మార్చడానికి ఒక వ్యక్తిని పెడుతున్నాయి. 2-3 మనుషులు ఉంటేనే పని అవుతున్నాయి. ఇప్పుడు ఒకే మనిషి చేసుకోవచ్చు. అంటే ఎక్కువ సార్లు మార్చాల్సిన అవసరం లేదు. అవును. ఇంతకుముందు ఏంది ఈ ఛార్జర్లు కూడా 2-3 ఛార్జర్లు తీసుకోవాల్సి వస్తున్నాయి కస్టమర్. వీటికి ఛార్జింగ్ పెట్టుకోవాలి 2-3 ఛార్జర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకే ఛార్జర్. ఇప్పుడు ఇది ఒకే ఛార్జర్ సరిపోతుంది. అయిపోతుంది 10 నిమిషాల్లో అన్నారు కాబట్టి ఇంకొకటి 10 నిమిషాలు కొట్టేసరికి ఛార్జింగ్ కాల్ అయిపోతుంది. అది ఇటు తిప్పి పెట్టండి, బ్లింకింగ్ అవుతున్నది తెలుస్తుంది చాలా మందికి. సౌండ్ తగ్గించడానికి కుదరదా మనకు? డిస్టర్బెన్స్ సౌండ్ తగ్గించడానికి మనకు లేదు. సౌండ్ అది అంటే ఇటు తిప్పండి సైడ్ కైనా. ఇప్పుడు ఇదైతే మనకు బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక పాయింట్ అయిపోయింది, ఫుల్ అయింది. 2వ పాయింట్లో మనకు బ్లింక్ అవుతుంది. 2వ పాయింట్లో బ్లింక్ అవుతుంది. సో అట్లా ఒక డ్రోన్ తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు ఈ బ్యాటరీలు కొత్త బ్యాటరీలు అయితే కమర్షియల్గా నడుపుకుంటేనే 3 కావాలి. రైతు వారికి వాడుకుంటే ఒకటైనా సరిపోతుంది. ఒకటే బ్యాటరీ సరిపోతుంది. ప్లస్ మనుషులు కూడా అవసరం లేదు. తక్కువ మంది మనుషులతోటి పని అవుతుంది. ఇప్పుడు మనుషులకు తక్కువ మంది అవసరం. ఇంతకుముందు ఏంటంటే ఇవి 5 సెట్లు తీసుకునేది, 2 ఛార్జర్లు తీసుకునేది, ఒక జనరేటర్ తీసుకునేది, పదే ఛార్జింగ్ పెట్టాలి చాటికి. ఇవన్నీ నడపడానికి ఒక వెహికల్ తీసుకునేది. అసలు ఏంటిది దీనికి టెక్నికల్గా తేడా ఏంటిది? అసలు ఇవేం బ్యాటరీలు అంటారు, ఇవేం బ్యాటరీలు అంటారు? ఇదేంటంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది 6 సెల్స్ బ్యాటరీ. 6 సెల్స్. అది 6 సెల్స్. 6 సెల్స్ కలిపితే 12 సెల్స్ మొత్తం. 12 సెల్స్ బ్యాటరీ ఇది. ఈ బ్యాటరీ వచ్చేసి 12 సెల్లుల బ్యాటరీ. ఇక్కడ ఇది 14 సెల్లుల బ్యాటరీ. ఒకేసారి డైరెక్ట్గా 14 సెల్. ఒకే దాంట్లో 14 సెల్లు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే BMS బోర్డు ఉంది. BMS బోర్డు. ఆ బోర్డు అనేది ఈ సెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సెల్స్ని కంట్రోల్ చేసి మనకు బోర్డు అనేది మనకు డెలివరీ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం రావడానికి అవకాశం లేదు. వేస్టేజ్ కాకుండా బోర్డు మనకు మేనేజ్ చేస్తుంది. ఓకే. మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ద్వారా మనకి ఏంటంటే ఎన్ని సైకిల్స్ వాడామో మనం ఇక్కడే స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ తెలుస్తుందా? ఇక్కడ తెలిసిపోతుంది. మనకు యాప్ ఉంటుంది, దీని బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ కొట్టేసి ఏమంటే మనకి బ్యాటరీ ఎన్ని వాడామో ఉంటుంది. దీనిలో తెలుసుకోవడానికి దీంట్లో ఎన్ని వాడామో అనేది కూడా ఎవరికి తెలియదు. మామూలుగా ఈ బ్యాటరీలు ఎన్ని సార్లు వాడుకోవడానికి వచ్చాయి ఇంతకుముందు మనకు కంపెనీ వచ్చేసి 1200 ఎకరాల వరకు చెప్తున్నాయి. మనకు వచ్చేసి 900-950 ఎకరాలు కంఫర్ట్గా వస్తుంది బ్యాటరీ. 900-950 ఎకరాల వరకు స్ప్రే చేసుకున్న తర్వాత బ్యాటరీ మనం డెడ్ అయిపోతుంది. మళ్ళీ రిప్లేస్మెంట్లో మళ్ళీ కొత్త బ్యాటరీ తీసుకోవాలి. ఇదేంటంటే కంపెనీ మనకు 4,000 ఎకరాలు చెప్తుంది. 4,000 ఎకరాలకు వారంటీ. 4,000 ఎకరాలు కంపెనీ చెప్తుంది. మనకు 1250 ఎకరాల వరకు కంపెనీ వారంటీ ఇస్తుంది. 1250 వరకు. ఆ 1250 ఎకరాలు కంప్లీట్ అయ్యే లోపల ఏమైనా ప్రాబ్లం వస్తే కంపెనీ రిప్లేస్మెంట్ చేసేస్తుంది. ఓకే. అంతకంటే మించి కూడా 3 వస్తుంది అనేది. 3 వస్తుంది. మేము ఆల్రెడీ వాడి చూసాము. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఎకరాలకు కొట్టింటారు? ఇప్పుడు ఈ 4 బ్యాటరీలు ఇవన్నీ అవే కదా? అవే, అన్ని బ్యాటరీలు అవే. ఇవి ఎన్ని కొట్టారు ఇప్పటికి మీరు? ఇవి ఒక్కొక్క బ్యాటరీ తోటి మేము 2,000 ఎకరాలు స్ప్రే చేసి చూసాం. 2,000 ట్యాంకులు. 2,000 ట్యాంకులు. ఒక దాంతో 2,000. ఒక్కొక్క దాంతో 2,000 మొత్తం కలిపి మేము 8,500 ట్యాంకులు స్ప్రే చేసి చూసాం. ఎందుకంటే వారంటీ ఇస్తున్నాం కాబట్టి మనం చెక్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము దాని మీద R&D చేసి దాన్ని చూసుకున్న తర్వాతనే మనం మార్కెట్లోకి వస్తుంది బ్యాటరీ. ఓకే. సో మీకైతే మంచిగానే ఉంది. ఇప్పుడు మనం ఇంతసేపు చూసినప్పుడు కూడా 5 ఎకరాలు అయితే ఇది స్ప్రే చేసింది ఈ బ్యాటరీ. ఈ బ్యాటరీ 5 ఎకరాలు స్ప్రే చేసింది. ఓకే. మామూలుగా డ్రోన్ అయితే అదే కదా? అదే డ్రోన్. 12 లీటర్ల ట్యాంక్ ఏమో చెప్పింది. 12 లీటర్ల ట్యాంక్. 12 లీటర్ల ట్యాంక్. 6 రెక్కలు ఉన్నాయి. X6 ఎగ్జా. సో
సో దీనికి ఎంత అవుతుందండి, కాస్ట్ ఎంత అవుతుంది డ్రోన్ వరకు? ఓన్లీ డ్రోన్ వరకు సార్, ఓన్లీ డ్రోన్ వరకు వచ్చేసి మనకు 1,70,000 వరకు అవుతుంది. 1,70,000కు డ్రోన్ వస్తుంది. అవును. మళ్ళీ ఒక సెట్ బ్యాటరీ కావాలంటే 75,000. చార్జర్ ఎక్స్ట్రానా? మళ్ళీ చార్జర్ ఎక్స్ట్రా, చార్జర్కి ఒక 75,000. 75,000 చార్జర్. బ్యాటరీకి ఎంత ఉంటుందో చార్జర్ కూడా అంతే ఉంటుంది. ఒకే చార్జర్ సరిపోతుంది అన్నట్టు. ఎన్ని బ్యాటరీలు తీసుకున్నా ఒకే చార్జర్ సరిపోతుంది. ఇది 1,50,000, అది 1,70,000. 1,70,000 మొత్తం ఎంత అయితే 3,20,000 రూపాయలు అవుతుంది. డ్రోన్ వచ్చేస్తుంది. ఇది పాత బ్యాటరీలు అయితేనే ఒకటి 55,000 సెట్, ఒకటి 55,000 సెట్, అది 25,000 సెట్. ఏది చార్జర్ 55, 25 ఒక 80,000. అది ఒక 1,70,000. 2,50,000. 70,000 పెరుగుతుంది. ఒక 70,000 పెరుగుతుంది. కాకపోతే దీని మీద డబల్ పని అవుతుంది, రిస్క్ తగ్గుతుంది. ఇంతకుముందు ఏంటంటే వెహికల్ కావాలి ఆ బ్యాటరీలు మోయడానికి, ఇప్పుడు ఏంటంటే బైక్ మీదనే తీసుకెళ్ళి మనం క్యారీ చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ వారంటీ కూడా వస్తుంది. దీని మీద అసలు వారంటీ లేదు. దాని మీద వారంటీ లేదు. ఓకే, ఇప్పుడు ఇవి కొనాలంటే ఏమన్నా డ్రోన్లు ఇప్పటివరకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు? 2.5 సంవత్సరాల నుంచి మేము సేల్స్ మార్కెట్లో బాగా సేల్ చేస్తున్నాం. అంతకుముందు మేము ఒక 1 ఇయర్ మామూలుగా సేల్స్ స్టార్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇది అంబర్పేట ఏరియా కదా, విజయవాడ హైవే. అంబర్పేట. ఇక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మీకు మొత్తము? మాకు తెలంగాణలో వచ్చేసి మాకు సిరిసిల్ల, గంగధార, నెక్స్ట్ వచ్చేసి మంతని, నెక్స్ట్ వరంగల్, జనగామ, సూర్యాపేట, నల్గొండ, నార్కెట్పల్లి, నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం, నిజామాబాద్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఇటు మహబూబ్ నగర్లో గద్వాల, ఎర్రకోట, ఇక్కడ మాకు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీలో వచ్చేసి నంద్యాల, రాజమండ్రిలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మాకు కర్ణాటకలో సింధనూరులో షోరూమ్ ఉంది. కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటకలో సింధనూరులో కూడా ఉంది. ఓకే, సో అక్కడ ఎక్కడ కావాలన్నా ఇవన్నీ దొరుకుతాయి మాకు. ముఖ్యంగా మేము ఏంటంటే సర్వీస్ అన్ని రకాల చాలా కంపెనీలు డ్రోన్స్ ఇచ్చేస్తున్నాయి అందరికీ. వాళ్ళందరికీ సర్వీస్ మేము దగ్గరలో రైతులందరికీ అందుబాటులో సర్వీస్ ఉండాలనే ఉద్దేశంతో అన్ని బ్రాంచీలు ఓపెన్ చేసి అన్ని ఏరియాల్లో మేము సర్వీస్ ఇస్తున్నాం. సేల్ చేయాలంటే ఇక్కడ నుంచి అయినా అందరికీ సేల్ చేయాలంటే ఇక్కడ ఇవ్వచ్చు, కానీ రైతులకు కావాల్సిన సర్వీస్ ముఖ్యంగా. బ్యాటరీ పోవచ్చు, రెక్కలకు ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే, అట్లా అని చెప్పేసి ఎక్కడికక్కడ బ్రాంచీలు పెట్టారు. ఓకే, సో అట్లా ఇవి ఇప్పుడు బ్యాటరీ కావాలంటే వేరే ఏ డ్రోన్లకైనా వస్తాయా? ఈ బ్యాటరీలు కొన్ని మోడల్కి మాత్రమే వస్తాయని ఏమైనా ఉంటాయి? ఏ మోడల్కైనా వస్తాయి బ్యాటరీ. ఏ మోడల్కైనా అంటే డైరెక్ట్ ఇప్పుడు ఈ బ్యాటరీ వాడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ ఇది తీసుకెళ్ళారు వాళ్ళు వచ్చి, డైరెక్ట్ వాళ్ళు సెట్ చేసుకోవచ్చా? ఇంకేమైనా అదనంగా తీసుకోవాలా? అదనంగా ఏం తీసుకునేది లేదు, కానీ ఆ మోటార్లు ఏంటంటే ఇంతకుముందు ఉన్న మోటార్లు 12S మోటార్లు. అంటే అవి 12 సెల్లు, 6+6 12 సెల్ల పవర్ని సపోర్ట్ చేసే మోటార్లు. ఇప్పుడు వచ్చే ఈ పవర్ ఏంటంటే 14 సెల్ల పవర్. అందులో ఆ ఈసీలని మనం సాఫ్ట్వేర్ ద్వారా మేము సిస్టమ్ ద్వారా ఆ ఈసీలను కూడా 12S నుంచి 14S తీసుకొచ్చేసి ఈ బ్యాటరీ ఇచ్చేస్తాం వాళ్ళకి. దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏం ఖర్చు ఏం లేదు. మా దగ్గర బ్యాటరీ తీసుకున్నందుకు వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేసేస్తాం సర్వీస్. ఓకే, మీరు బ్యాటరీ అట్లాగా అమ్ముతున్నారు, దాంట్లో మీకు లాభం ఉన్నది కాబట్టి ఆ సర్వీస్ అందులో ఇంక్లూడ్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇచ్చేస్తాం. అంతే తప్ప వాళ్ళు ఏం మళ్ళీ ఇంకా దీని బ్యాటరీ కొనుక్కోవాలి, చార్జర్ కొనుక్కోవాలంటే. ఈ చార్జర్ వీటికి రావా అసలు? ఇవి రావు, పాత చార్జర్లు. ఇది ఏంటంటే ఇది స్లో చార్జర్, ఇది ఏంటంటే ఇది ఫాస్ట్ చార్జర్. ఓకే, ఇది ఒకవేళ ఇలాంటి బ్యాటరీలకు తప్ప మళ్ళీ వేరే దానికి పనికిరాదు. ఓకే, సో వాళ్ళకి ఇది వేస్ట్ అయిపోతుంది. ఈ బ్యాటరీలు ఆల్రెడీ ఉంటే ఇవి కూడా వేస్ట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఈ బ్యాటరీ వేస్ట్ ఏం కాదు. ఈ బ్యాటరీ ఉన్న వాళ్ళు ఈ బ్యాటరీ వాడుకోవచ్చు, ఈ బ్యాటరీ వాడుకోవచ్చు. 2 బ్యాటరీలు ఒకేసారి వాడుకోవచ్చు. ఈ బ్యాటరీ ఉన్నప్పుడు ఈ బ్యాటరీ వాడుకోవచ్చు, ఈ బ్యాటరీ ఉన్నప్పుడు ఈ బ్యాటరీ వాడుకోవచ్చు. దీని సర్వీస్ అయిపోయినాక వాడుకోవచ్చు. ఈ లైఫ్ అయిపోయింది, ఈ పక్క పెట్టి అప్పుడు ఈ మొత్తం ఇదే వాడుకోవచ్చు. ఓకే, అప్పటి వరకు ఈ చార్జర్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో ఇట్లా మీరు డ్రోన్లు కావాలంటే డ్రోన్లు ఇస్తున్నారు. 12 లీటర్ల కెపాసిటీ కలిగిన డ్రోన్, 6 మోటార్లు, హెక్సా 6 ఏమన్నారు దానికి? హెక్సా మోడల్ 6 మోటార్స్ ఉన్నాయి కాబట్టి హెక్సా మోడల్. సో ఈ డ్రోన్లు కావాలంటే డ్రోన్లు ఇస్తున్నారు, బ్యాటరీలు కావాలంటే బ్యాటరీ. ఇక్కడ మీరు మొత్తం ఇప్పుడు చెప్పినారు కదా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా కర్ణాటకలో. ఓకే, ఈ బ్యాటరీలు మాత్రం కొత్తగా వచ్చినాయి. వాడుతున్నారా రైతులు ఎవరికైనా ఇచ్చేదా ఇప్పటి వరకు? ఇవి రైతులకు ఇవ్వలేదు. మీకు ఆల్రెడీ మా దగ్గర ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్ కొత్త డ్రోన్లు బుక్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఈ బ్యాటరీసే బుక్ చేసుకున్నారు. ఈ కొత్త మోడల్ బ్యాటరీ, కొత్త మోడల్ బ్యాటరీసే బుక్ చేసుకున్నారు. ఈ బ్యాటరీసే బుక్ చేసుకున్నారు అందరూ. ఏంటంటే రైతులందరూ ఈజీగా అయిపోతుంది అన్న ఆలోచనతో, అందరూ కూడా వారంటీ ఉంది అన్న ఆలోచనతో ఇప్పటి వరకు డ్రోన్లో ఉన్న కష్టాలన్నీ బ్యాటరీలోనే ఉన్నాయి. బ్యాటరీ మెయింటెనెన్స్, బ్యాటరీలు ఎక్కువ మార్చుకోవడం, క్యారీ చేయడం ఇబ్బంది ఉండే. ఇప్పుడు బ్యాటరీలు వచ్చినాయని చెప్పి చాలా మంది ఇవే బ్యాటరీలు కావాలని చెప్పేసి బుక్ చేసుకుంటున్నారు. అదే పని సులభంగా పని అవుతుంది, తొందరగా ఎక్కువ పని అవుతుంది. సో అట్లా అని చెప్పేసి వీటికి మారుతుంది. ఇప్పుడు ఎవరైనా మనకి బ్యాటరీ కావాలని వచ్చిండ్రు, వాళ్ళు చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి. అప్పుడే కరెక్ట్. మీరు ఏదో చెప్పిస్తే వాళ్ళకి అక్కడ పోయినా కదా నడవలేదు, వాళ్ళు లాస్ అయిపోతారు కదా. 75 1,50,000 పెట్టి తీసుకెళ్ళినప్పుడు చెక్ చేసుకోవాలి. సో మీరు చెక్ చేసి ఇస్తారా? చెక్ చేసి ఇస్తాం.
చెక్ చేసిస్తాం. ఆల్రెడీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ మేము డెమో చూపిస్తున్నాం. ఆల్రెడీ మేము R&D చేసాం, అవన్నీ చూపిస్తున్నాం అందరికి. వాళ్ళు తీసుకున్న బ్యాటరీ ఇప్పుడు నేనే వచ్చిన నాకు ఈ బ్యాటరీ కావాలి, సపోజ్ నా బ్యాటరీ చేసి మీరు మీ దగ్గర ఉన్న డ్రోన్ లో పెట్టి చూపిస్తారా నాకు 5 ఎకరాలు కొడుతుందా లేదా అని? చూపిస్తాం, 5 ఎకరాలు కొడుతుందా కొట్ల చూపిస్తాం. ఇప్పటి వరకు ఎన్ని సైకిల్స్ వాడారు, ఇది వాడిరా వాళ్ళేదా కూడా చూపించేస్తాం. కొత్తదా లేదా మేము వాడిస్తున్నామా కూడా అందులో చూపిస్తాం మేము. ఓకే, అట్లా కూడా చూసుకొని తీసుకోవచ్చు, ఎవరైనా చూసుకొని తీసుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పటికి మనం పెట్టి 12:20కి అట్లా పెట్టినాం, 12:30 అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది. అంటే ఫుల్ అయింది అన్న, ఫుల్ అయిపోయింది. ఇప్పుడు డ్రోన్ ఫుల్ అయిపోయింది, బ్యాటరీ ఫుల్ అయిపోయింది. 4 పాయింట్లు ఆగిపోయినాయి, బ్లింకింగ్ లేదు, ఫుల్ అయిపోయింది. ఇది ఫుల్ అయిన తర్వాత 2 నిమిషాల తర్వాత దీని ఇన్వర్టర్ అనేది మనం బంద్ చేయకపోయినా సరే ఇదే బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మోటార్ ఫ్యాన్ నడుస్తుంది కదా, ఈ ఫ్యాన్ ఆగిపోతుంది మొత్తానికి, అది ఆటోమేటిక్ ఆగిపోతుంది. సో ఇది ఆగిపోయిందంటే అది అప్పుడు ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది ఇప్పుడు చూడడానికి కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు బ్యాటరీ ఫుల్ అయింది, ఇది కంట్రోల్ చేసుకొని ఆగిపోతుంది అన్నట్టు దానికల్లదే. ఓకే, ఇక్కడ ఆగదు, ఇక్కడ ఆగిపోతుంది. సో ఇదేమో ఆటోమేటిక్ ఆగిపోదు, అది ఆగిపోతుంది. ఇట్లా మనం ఇప్పుడు ఇంతకుముందు అక్కడికి వెళ్ళి చూసినాము, 5 ఎకరాలు దీంతో స్ప్రే చేసినాము, 5 సార్లు ట్యాంక్ నింపినారు, 12 లీటర్ల ట్యాంకు మన ముందే స్ప్రే చేసినారు. ఇప్పుడు మాత్రం ఇది మళ్ళీ తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టినారు, కరెక్ట్ 10-11 నిమిషాలు అవుతుంది. దాదాపుగా ఛార్జింగ్ అయితే ఫుల్ అయింది, ఇక్కడ చూడొచ్చు. ఇంకా కాసేపట్లో ఈ ఛార్జర్ కూడా ఆగిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పటికైతే ఆగలేదు, ఇంకొక నిమిషం మనం మాట్లాడే లోపు, ఇది కంక్లూడ్ చేసే లోపల ఆగిపోతుందేమో చూద్దాం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. ఇది సంతోష్ రెడ్డి గారు చెప్తున్నది. వీళ్ళు గత 2-2.5 సంవత్సరాలుగా అనేక రకాల వ్యవసాయ డ్రోన్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న హైదరాబాద్ షోరూమ్తో పాటు తెలంగాణలో అనేక జిల్లాల్లో ఇంతకుముందే చెప్పారు, కరీంనగర్, పాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఇట్లా అనేక జిల్లాల్లో వాళ్ళకి షోరూమ్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, నంద్యాలలో కూడా ఈ డ్రోన్లు విక్రయిస్తున్నామని చెప్తున్నారు. ఇదే కాకుండా కర్ణాటకలో సింధనూరులో కూడా మాకు షోరూమ్ ఉంది, అక్కడ కూడా డ్రోన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ డ్రోన్లో వెనకాల కనబడుతున్నాయి కదా వ్యవసాయ డ్రోను, 6 మోటార్లు, హెగ్జా అంటారు దాన్ని. సో ఈ 6 మోటార్లు ఉన్న డ్రోను X6 కెపాసిటీ కలిగిన మోటార్లు, 12 లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ ఉంది. దానికి ధర 1,70,000 రూపాయలు అని చెప్తున్నారు. సో దాంతోపాటుగా బ్యాటరీ సెట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్యాటరీ అయితే ఇది 75,000 రూపాయలు, 5 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది, లేదా 5 ట్యాంకులు నింపుకొని స్ప్రే చేసుకోవడానికి పనిచేస్తుందని చెప్తున్నారు. ఇందులో వారంటీ కూడా ఉంది, 1200 గంటల వరకు, 1200 ఎకరాలు, 1250 ఎకరాల వరకు నడిచే వరకు కంపెనీ వారంటీ ఇస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఇది 3,000 నుంచి 4,000 ఎకరాల వరకు పనిచేస్తుంది, కానీ వారంటీ మాత్రం 1250 ఎకరాల వరకే ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. ఛార్జర్ దీంతో పాటు ఉంది. ఇది 5 ఎకరాలకు రావడమే కాదు, 10-11 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జింగ్ కూడా అవుతుందని చెప్తున్నారు. ఇంతకుముందు మనం చూసాం దీన్ని ఏ విధంగా పనిచేస్తుందని. ఇలాంటి బ్యాటరీలు ఇక్కడ 4 కనబడుతున్నాయి. వీటన్నిటితో కూడా వీళ్ళు గత 30-35 రోజులుగా, 40 రోజులుగా మేము స్ప్రే చేసి చెక్ చేసుకున్నాము, అప్పుడు బాగుందంటేనే దీన్ని మార్కెట్లో తీసుకొస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు ఈ పాత బ్యాటరీలు ఉండేవి, ఈ పాత బ్యాటరీల ధర 55,000 రూపాయలు ఒక సెట్, ఈ సెట్ కాస్ట్. అయితే ఇవి 8 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ స్ప్రే చేయలేవు, 2 ఎకరాలు 2 ట్యాంకులు స్ప్రే చేసుకోవడానికి సరిపోతుంది. గతంలో కూడా చెప్పారు ఇదే విషయాన్ని, రైతులు కూడా చాలామంది చెప్పారు. అయితే ఇది వెంటనే బ్యాటరీలు మార్చుకోవడం చేయాలి. ఎవరైనా కమర్షియల్గా అంటే కిరాయికి నడుపుకునే వాళ్ళు, అద్దెకి నడుపుకునే వాళ్ళు ఉంటారు కదా డ్రోన్ని, వాళ్ళకైతే ఇవి కనీసం ఒక 5 సెట్లు బ్యాటరీలు ఉంటేనే ఒకటి తీసి పెట్టుకొని మళ్ళీ ఇంకో ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అట్లా చేసుకుంటే ఒక సెట్ ఛార్జింగ్ కావడానికి ఈ ఛార్జర్ వాడుకోవాలి, 40 నిమిషాలు పడుతుందని చెప్పారు. ఇప్పుడు మాత్రం 10 నిమిషాల్లోనే అయిపోతుంది ఇది. దీంతో డబల్ కంటే ఎక్కువ పని అవుతుంది, ప్లస్ స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. ఇది మాత్రం 40 నిమిషాలు ఛార్జింగ్ అవుతుంది, కేవలం 8 నిమిషాలే పనిచేస్తుంది ఎగరడానికి. సో దీంతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా బాగుంది, ఉపయోగకరంగా ఉంటుందనే చెప్తున్నారు. సో దీన్ని తీసుకోవాలి. ఛార్జర్, బ్యాటరీ కావాలంటే 1,50,000 రూపాయలు అవుతుంది, దానికి 1,70,000 రూపాయలు, 3,20,000 రూపాయలు వస్తుంది. ఇట్లా ఇంకా ఎన్ని బ్యాటరీలు అదనంగా తీసుకుంటే అంత కొంచెం అదనపు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా ఈ డ్రోన్లన్నీ కూడా మేము విక్రయిస్తున్నాం. ఈ బ్యాటరీ అయితే చాలా బాగుంది, ఇందులో వారంటీ కూడా ఉంది. ఎంత వాడారు అనేది కూడా దీన్ని స్కాన్ చేసుకొని బార్ కోడ్ని స్కాన్ చేస్తే తెలుస్తుంది అనేది కూడా సంతోష్ రెడ్డి గారు చెప్తున్నారు. మనం కూడా చెప్పేది ఒకటే, చాలామంది చాలా చోట్ల చాలా రకాల డ్రోన్లు ఇస్తున్నారు. ఆ డ్రోన్లకు ఎంతవరకు ఆ బ్యాటరీ పనిచేస్తుంది అనేది మనం చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఎక్కడైనా సరే, అది ఎవరి దగ్గర తీసుకున్నా కూడా, వీళ్ళ దగ్గర తీసుకోవాల్సి వచ్చినా కూడా వచ్చి బ్యాటరీ నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తుందా లేదా, వాళ్ళదే డ్రోన్ తీసుకెళ్ళైనా సరే ఆ డ్రోన్ని మనము ఆ బ్యాటరీ పెట్టేసి ఫుల్ చార్జ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి పెట్టి 4 సార్లు 5 సార్లు నిజంగా ట్యాంకు నింపి కొడితే మనకు సరిపోతుందా, మధ్యలోనే బ్యాటరీ ఏమైనా అయిపోతుందా అని చూసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే ఈ ఫ్యాన్ కూడా ఆఫ్ అయింది, ఇంతసేపు ఫ్యాన్ నడిచింది చెప్పారు మీరు, 2 మినిట్స్ తర్వాత అయిపోతుందని, ఆగిపోయింది. ఎందుకంటే ఇది ఛార్జింగ్ ఫుల్ అయింది, ఇంతసేపు లైట్లు కనిపించాయి కదా, ఇప్పుడు లైట్లు కూడా ఆగిపోయాయి. సో వారు చెప్పినట్టుగానే ఇది కూడా ఆగిపోయింది. ఇట్లా మనం చెకింగ్ చేసుకోకుండా తీసుకున్నట్లయితే, మనం తీసుకెళ్ళిన తర్వాత బ్యాటరీ కేవలం ఒక 2 ట్యాంకులకే ఆగిపోయింది అనుకోండి, అంత డబ్బులు పెట్టి వృధాగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఇంకా అనేక రకాల మోడళ్ల డ్రోన్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఏది ఎక్కడ తీసుకున్నా
అది ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనే విషయాన్ని అప్పటికప్పుడు చూడాలి. అదేవిధంగా దాన్ని అంతకుముందు నుంచి వాడుతున్న వాళ్ళ అనుభవం కూడా అడిగి తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా కేవలం అమ్మేవాళ్ళు చెప్పింది మాత్రమే ఇదే నిజం అని చెప్పి నమ్మి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.